హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోలు పెట్టక చాలా రోజులు అయితే అయిపోయింది కదా. మా బాబు పుట్టక ముందర ఎప్పుడో లాంగ్ వీడియోలు అయితే పెట్టాను. ఇప్పుడు వరకు అయితే షార్ట్ వీడియోలో పెడుతున్నాను. కానీ మా బాబుతో లాంగ్ వీడియోలు చేయాలంటే చాలా పెద్ద తలకాయ నొప్పి అయిన పని. మామూలుగా అయితే ఒక చోట ఉంటాడు అనమాట. ఎత్తున్న సామాన్లు ఇటున్న సామాన్లు ఇటు మారుస్తూ ఉంటాడు అనమాట. వాడిని చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇంక వీడియో తీసే టైం అయితే ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఈ రోజు మా తమ్ముడు స్వామి అయితే రేపు మార్నింగే శబరిమల అయితే బయలుదేరుతాడు అనమాట. ఇంకా అందుకని ఈ రోజు చిన్న పనులు ఏమైనా ఉంటాయా అని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళైతే దేవుళ్ళందరికీ ఉన్న కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి రమ్మంటే ఇంకా బయలుదేరిపోయాము. అక్కడ ఇంట్లో కూర్చుని మా బాబుతో కూడా నాకు ఎందుకో తెలియదు, ఇంక కొంచెం చిరాగ్గా అనిపించేసి ఇంకా మా చెల్లి ఉంది కదా ఎత్తుకుంటుందని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్తున్నాను. మా పాప కూడా మాతో పాటే వచ్చింది. ఇంకా తనకు కూడా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా మంచిగా ఆడుకుంటుంది. నాతో పాటు ఎక్కువ ఉండదు అనమాట. ఇంకా మా బాబునైతే మా చెల్లి ఎత్తుకుంది, మా పాపనైతే మా తమ్ముడు అయితే ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ వెనకాలే మంచిగా తిరుగుతూ ఉంటారు. మా బాబు అయితే ఎవరి దగ్గరైనా ఉంటాడు. ఈ మధ్య కొంచెం తెలివి మేరుతున్నాడు అండి, ఎవరి దగ్గర ఉండట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు అనమాట. నా ఇంకా చూడంగానే ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి మంచిగా కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా బయలుదేరిపోయి ఇంక ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ తిరగాలి కాబట్టి ముందలే బయలుదేరిపోయాము. మా పాపకైతే కొబ్బరికాయ కొట్టడం రాదు, కానీ నేను కొడతాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కొట్టుకునేటప్పుడైతే చేతులకి వేసి కొట్టుకోవటము, ఏదో ఒకటి దెబ్బ తగిలించుకుంటుంది అనమాట. ఇప్పుడు 2 సార్లు కొబ్బరికాయ కొడితే 2 సార్లు చేతులకి వేసే కొట్టుకుంది. మా తమ్ముడికి కూడా ఒకసారి వేసి కొట్టింది అనమాట. మా బాబు చూడండి అక్కడ కింద దింపితే అక్కడ ఆడుతానే ఉంటాడు, ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటానే ఉంటాడు అనమాట. ఇప్పుడు బాబుని చూసుకోవడానికి స్పెషల్గా ఒకళ్ళు అయితే ఉండాలి. అక్కడ దింపితే అక్కడ ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. వాడిని కింద దింపాలంటే చాలు ఇంకా అందరికీ భయమేన అనమాట. మా పాప చూసారా వాడిని ఎలా తిప్పేస్తుందో, వాడిని అయితే ఫుల్గా కొట్టేస్తుంది. మేము ఉన్నప్పుడైతే మంచిగా ఆడిపిస్తూ ఉంటుంది. మేము చూడలేదు అనుకోండి దబా బాధేసేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాడు ఏమో అని చెప్పేసి మళ్ళీ మాకే చెప్తుంది అనమాట. ఇంకా అలా అని చెప్పేసి మా పాప అయితే మంచిగా కొడుతుంది, కానీ మేము కొట్టామనుకోండి అసలు ఊరుకోదు. వాడి చిన్నపిల్లడు ఏం తెలుసు అని మమ్మల్ని ఇంకా పైగా తిడతా ఉంటుంది అనమాట. వాడిని అయితే మేమేం కొట్టమనుకోండి బాగా ఇసుకిచ్చినప్పుడు ఏదో చిన్నగా అలా భయపెడతా ఉంటాం కదా, అలా భయపెట్టకూడదు అని చెప్పేసి మాకు చెబుతూ ఉంటుంది. తనైతే ఫుల్గా కొడుతుందండి బాబు, పెద్దగా బాధేస్తుంది. మా ఓడు కూడా మాట వినట్లేండి, ఇటు వెళ్తే అటు వెళ్తాడు, అటు వెళ్తే ఇటు వెళ్తాడు. అన్ని సామాన్లు ఎత్తేసి వాడి వెనకాలే ఉండాలన్నమాట. ఎవరో ఒకరు ఖచ్చితంగా మా బాబుని ఎత్తుకునే ఉండాలి, వాడిని తిప్పుతూనే ఉండాలి. వాడి వెనకాల ఎవరో ఒకరు తిరుగుతూనే ఉండాలి. డే నుంచి ఈవినింగ్ వరకు అయితే అస్సలు పడుకోడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే తిరుగుతూనే ఉంటాడు. నైట్ అన్న పడుకుంటానంటే నైట్ కూడా కాసేపు ఎక్కువసేపు అయితే అసలు పడుకోడు. ఈ శివాలయానికి వచ్చేసి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి చాలా డెవలప్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం నీట్గా ఎక్కడికక్కడే కట్టేసి మంచిగా ఉంది. మార్నింగ్ 10:30 అయిపోయినా కూడా గుడి అయితే మంచిగా ఉంది. పంతులు గారు కూడా ఉన్నారు కదా, ఇంకా మంచిగా పూజ అయితే చేయించుకున్నాం అనమాట. ఇంకా మొత్తం అయిపోయి బయట కూర్చుంటే మా పాప ఏమో డ్యాన్స్లు వేస్తుంది, మా బాబునేమో మా తమ్ముడు చూడండి పాపం ఎలా పట్టుకున్నాడో. ఒక చోట అయితే అసలు కూర్చోడు. మా బాబుతోనే మాకు డే అంతా సరిపోతానే ఉంటుంది. ఇంకా వీడియో గోలు ఎక్కడ పెట్టుకుంటాను చెప్పండి. ఇంక ఇంటికి రాగానే రేపు వంట చేసుకోవడానికి మా స్వామి కన్నా వండికి తీసుకెళ్ళాలి కదా, అందుకనే ఇంకా ఆకుకూర అయితే కోస్తున్నాము. అన్ని ఆకుకూరలు మిక్స్ చేసి ఒక చోటే కోసేసింది అనమాట. అందుకని ఏరేరి మంచిగా నీట్గా ఆకుకూరలన్నీ కోసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగే ఎక్కువ టైం అయితే పట్టదు కదా, తొందరగా వంట అయితే అయిపోతుంది. ఇప్పుడు కూడా మా బాబుని అయితే కింద పెట్టకుండా మా అమ్మ చూడండి ఎలా తిప్పుకుంటుందో. మా చిన్నమ్మ గార్డెన్లో అయితే మొత్తం బంతి పూలు ఇంకా మనకి ఇంట్లో కొన్ని అయితే ఎక్కడి నుంచో వస్తాయి అనమాట. నేను కూడా ఇలాగే పండిద్దాం అనుకుంటా, కానీ మన వల్ల అయితే ఇలాంటివన్నీ పనులు అవ్వని చెప్పేసి నేనైతే అంతగా పట్టించుకోను. ఇంకా బంతి పూలు కూడా మొత్తం కోసేసుకుని మొత్తం గడపలకి కొన్ని బంతి పూలు అయితే పూల దండలుగా అలా అయితే గుచ్చుతున్నాము. ఇంకా గడపలకైతే ఖచ్చితంగా గుచ్చాల్సిందే కదా. ఇక్కడ కూడా చూడండి మా తమ్ముడి దగ్గర కూర్చుని ఎలా చూస్తున్నాడో. ఈ వీడియో తీసినంతసేపే అలా బుద్ధిమంతులాగా కూర్చుంటాడు అనమాట. నార్మల్గా అయితే వాడితే అసలు తట్టుకోలేము, ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. ఇంకా పూల దండలంతా గుచ్చేసి ఇంట్లో కొంచెం ఏదన్నా పనులు ఉంటే చేసేసుకుని ఇంకెక్కువ శాతం పనులు చేయడం కన్నా కూడా ఎక్కువ పిచ్చాపాటి ఎక్కువ ఉంటుంది కదా, ఏదో మాట్లాడుకుంటా ఇంకా అలా కూర్చుంటాం అనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటా పనులు చేస్తేనే ఇంకా తొందరగా అయిపోతాయి. మా తమ్ముడు ఫస్ట్ మాలేసుకున్నప్పుడైతే నేనైతే ఎక్కువ లేను, ఎందుకంటే మా బాబు ప్రెగ్నెంట్గా ఉన్నాడు, రాకూడదని చెప్పేసి నేనైతే రాలేదనమాట. ఇంకెలా చేస్తారు ఏంటి అసలు ఫార్మాలిటీస్ అయితే నాకు అసలు ఏమీ తెలియదు. తెలిసినంత వరకు అయితే మా ఇంట్లో మాల వేసుకోవటం మా తమ్ముడు సామె, ఇంకెవరు వేసుకోవటం నేను చూడలేదు. నాకు ఎలా మాల వేసుకుంటారు ఏం చేస్తారు అసలు నాకేమీ తెలియదు అనమాట. జీరో నాలెడ్జీ ఇలాంటి వాటిల్లో. ఇంకా మా తమ్ముడు సామె రేపు మార్నింగే వెళ్తాడు కాబట్టి ఇంక చపాతీలు తీసుకుందామని చెప్పేసి ఇంట్లోనే చేయాలంటే తొందరగా అవ్వదు కాబట్టి నేను చేయడానికి కూడా మాకు మా బాబు ఉన్నాడు కాబట్టి నాకు అసలు అవ్వదు. మా పిన్న వాళ్ళకి కూడా డ్యూటీకి వెళ్ళేది కాబట్టి ఇంకా ఆమెకి అవ్వదని చెప్పేసి ఇంకా తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇంకా అవి కూడా తీసుకుని కొన్ని తీసుకెళ్ళడానికైతే ఇంకా తీసుకుని మొత్తం బిల్లు అయితే వేయించేసుకుంటున్నాము. ఇంకా బిల్లు అయిపోయిన తర్వాత ఇంక స్నాక్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా స్వీట్ షాపులకి వెళ్ళి ఇంకా స్వీట్ షాపుల్లో కూడా తీసుకున్నాం అనమాట. ఫ్రూట్స్ అయితే ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఇలా స్నాక్స్ తీసుకెళ్ళాం అనుకోండి ఏదో ఒకటి అలా ఉంటాయి తినడానికి అని చెప్పేసి ఇంకా తనకు నచ్చిన తినడానికి అన్ని తీసుకెళ్ళిన 1-2 రోజులే ఉంటాయి కదా, వీళ్ళు అయితే 4 రోజులు 5 రోజులు అయితే రారనమాట. ఇంకా అందుకని స్వీట్స్ అనుకోండి ఒక 4-5 రోజులైనా ఉంటాయి కాబట్టి ఇంకా అవైతే ఎక్కువే తీసేసుకుని వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళంగానే మా ఓడి చూసారు ఎలా నవ్వుతున్నాడు. వెళ్ళంగానే చూసాడు అనుకోండి ఫస్ట్ నా దగ్గరికి వచ్చేసి ఇంకా ఫుల్
నవ్వుతూ ఉంటాడు అనమాట. కొత్త వాళ్ళు చూస్తే చాలు ఎల్లంగాలను ఎత్తుకోవాలన్నమాట. వాడిని అయితే కాసేపు బాగా ఆడతాడు, ఇంకా తర్వాత మళ్ళీ దిగిపోతానని ఏడుస్తాడే ఉంటాడు అనమాట. వాడి వెనకాల తిరిగి మనమైతే వాడిని బుజ్జిగిస్తానే ఉండాలి. ఇంకా వీడికైతే అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా చీర రేపు మార్నింగ్కే తీసి పెట్టుకుందామని చెప్పి ఇంకా బీరువాలో చీరలన్నీ వెతుక్కుంటున్నాము. అన్ని చూస్తాము, ఎన్ని చూస్తామో ఒక దారి తీస్తాము, అది కూడా కట్టుకుంటామో లేదో నాకైతే డౌటే. మార్నింగ్ ఏదో ఇంత ఆలోచించి తీస్తున్నాను కానీ మార్నింగ్ అదే చీర కట్టుకుంటానంటే కట్టుకోను, వేరేదే కట్టుకుంటాను. కానీ ముందులే సెలెక్ట్ చేసి పెట్టుకుందాంలే అని చెప్పేసి అలా తీసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఎంతమంది ఇలా చేస్తారో, మీరు కూడా తీసిన చీర కట్టుకోకుండా వేరేది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.